కర్ణాటకలో గత కొన్ని రోజులుగా సీఎం పదవి మార్పులకు సంబంధించిన అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య మరొక 5 ఏళ్లు తానే కొనసాగుతారని పదే పదే చెబుతున్న సీఎం పీఠం మార్పుపై జరుగుతున్న చర్చ మాత్రం ఆగడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి అధికార పార్టీలోని నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఓవైపు తనకు ఇవే చివరి ఎన్నికలని, ఇకపై ఎన్నికల రాజకీయాల్లో తాను కొనసాగనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టం చేశారు. మరొక వైపు ముందుగా చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా ఈ ఏడాది దసరా నాటికి తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని డీకే శివకుమార్ పార్టీ అధిష్టానాన్ని కోరారు. అయితే డీకే శివకుమార్ కు సీఎం పదవి అప్పగిస్తే ఆయనపై ఉన్న కేసులను బీజేపీ తిరగదోడితే ప్రభుత్వం పతనం అవుతుందని సిద్ధరామయ్య వర్గానికి చెందిన కొందరు నేతలు వాదిస్తూ ఉన్నారు. పూర్తి సమయం సిద్ధరామయ్యను సీఎంగా కొనసాగించాలని ఆయన వర్గీయులు అధిష్టానాన్ని కోరడం కన్నడ రాజకీయాల్లో ఆసక్తికరంగా చర్చకు తావిస్తోంది. డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు కొనసాగిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్ ను అంతగా గౌరవిస్తున్నా ఆయన మాత్రం ముఖ్యమంత్రి పదవి కోసం వెంపర్లాడడం ఎంతవరకు సబబు అని కొందరు నేతలు పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మరొక వైపు సిద్ధరామయ్య తన పదవిని కాపాడుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తానే ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్న నేతలు ఎక్కువ మంది ఉన్నారని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా, రాహుల్ గాంధీ వద్ద సిద్ధరామయ్య తన వాదనలు వినిపించినట్టుగా తెలుస్తోంది. ప్రజల్లో తన ఆదరణ, నేతలపై తన పట్టు ఇంకా తగ్గలేదని నిరూపించుకునేందుకు సిద్ధరామయ్య తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరొక వైపు సీఎం పీఠం కోసం ప్రయత్నిస్తున్న డీకే శివకుమార్ ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షుడి బాధ్యతల నుండి డీకే శివకుమార్ ను తప్పించాలని పలువురు తమ వంతు పార్టీ అధిష్టానాన్ని కోరుతూ ఉన్నారు. తమకు కేపీపీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే ఆ బాధ్యతలను నిర్వహిస్తామని మంత్రులు సతీష్ జార్తిహోలీ, రాజన్న ఇప్పటికే స్పష్టం చేశారు. మరొక వైపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావించిన నేతలకు ఇప్పట్లో ఉండదని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. నవంబర్ వరకు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండవని ప్రభుత్వ చీఫ్ విప్ సలీం అహ్మద్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్థానాన్ని కాపాడుకునేందుకు సిద్ధరామయ్య, సీఎం పదవిని దక్కించుకునేందుకు డీకే శివకుమార్ పలువురు నేతలను తమ వైపు తిప్పుకునేందుకు తాయిలాలు, నియోజకవర్గాలకు నిధులు కేటాయింపులు చేస్తున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతోంది. తానే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని సిద్ధరామయ్య ఇటీవల ప్రకటించిన అనంతరం డీకే శివకుమార్ కూడా తానేం చెయ్యలేనని, పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే డీకే శివకుమార్ పలు ఆలయాలను సందర్శించడంతో దాన్ని రాజకీయాలకు ముడిపెడుతూ చర్చలు జరిగాయి. దీంతో ఆలయాలను చుట్టి రావడం, పూజలు చేసుకోవడం రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. ఇటీవల ఢిల్లీకి వెళితే రాహుల్ గాంధీని భేటీ కావడం సాధ్యం కాలేదని, మళ్లీ వెళుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవానికి విరుద్ధమని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. మరొకవైపు ఉప ముఖ్యమంత్రి అన్యాయం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కేంద్ర మంత్రి కుమారస్వామితో పాటు పలువురు విపక్ష నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య చిచ్చు పెట్టి తమ రాజకీయ ప్రయోజనాలను చూసుకునేందుకు వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ ఎంపీ డీకే సురేష్ విమర్శించారు. కర్ణాటకలో త్వరలో నాయకత్వ మార్పు ఉంటుందని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో నేతలు ఆచితూచి వ్యవహరించారని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం పార్టీ నేతలకు సూచించింది. కర్ణాటకలో సీఎం కుర్చీ ఖాళీగా లేదని, అసలు ఇలాంటి సందేహం మీకు ఎందుకు వస్తుందని సిద్ధరామయ్య బహిరంగంగానే ప్రశ్నించారు. 5 ఏళ్ల వరకు తానే సీఎంగా కొనసాగుతానని, ఈ విషయంలో ఎవరికీ సందేహాలు అక్కర్లేదని సిద్ధరామయ్య పదే పదే చెబుతూ ఉన్నారు. మరొక వైపు సీఎం పదవి రేసులో ఉన్న డీకే శివకుమార్ తాను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, కానీ తన పూజలు ఫలించాయని చేసిన వ్యాఖ్యలకు కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం జరుగుతున్న అంతర్గత పోరుపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. గతంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరో 2.5 ఏళ్లు సీఎం పదవిని చేపట్టేలా ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్వసిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే దసరా నాటికైనా సీఎం పీఠంపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడుతుందో లేదో చూడాలి.